నమస్తే అన్న, నా పేరు నరేష్. మా సంగనేపల్లి విలేజ్ విపణాల మండల్. అన్నను శివరాజ్ అన్నను ఫస్ట్ టైం కాంటాక్ట్ అయినాం. అన్న దగ్గర జర్మన్ టెక్నాలజీ ఉండడంతో అన్నను కాంటాక్ట్ అయినాం. అన్న ఫస్ట్ మాకు రావడం ఫస్ట్ ఇదే పాయింట్ చూపించిండు. అన్న చూపించి 90లో లేయరు, 160లో లేయరు, 250లో లేయర్ అట్లా చెప్పిండు. అన్నమ్మడే బండి పిలిపించాము. మాకు అన్న అన్నట్టు 90లోనే అదే అన్న పొద్దుగాల సర్వే చేసిండు, మా ఈవినింగ్ రిపోర్ట్ ఇచ్చిండు. అదే టైంలో మాకు పక్కల అందుబాటులో బోర్ ఉండడంతో అన్న పిలిపించుకున్నాం. అన్న 2 ఇంచులు అయితే పక్క అని చెప్పాడు. అన్న విధంగానే మాకు 2 ఇంచుల నీళ్ళు వచ్చినాయి. అన్న చాలా హ్యాపీగా ఉందన్న మాకు. ఓకే ఓకే దీనికి ఎన్ని ఎకరాల పొలం ఉంది? మాకు 1.5 ఎకరాల పొలం ఉందన్న. ఓకే, మాకు 2 ఇంచుల నీళ్ళు మస్తు సరిపోతాయన్న మాకు. ఓకే 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 థ్యాంక్ యూ అన్న. రైతు సోదరులకు నేను మీ శివరాజ్ యాదవ్ జియాలజిస్టు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఈ ఊరికి రావడంతో వీళ్ళు కాంటాక్ట్ అయ్యి నన్ను ఫోన్ చేసి చేయడం జరిగింది. నేను ఇక్కడ వచ్చి పాయింట్ ఈ సర్వే చేసే క్రమంలో ఫస్ట్ నేను అక్కడ నుంచి సర్వే చేసుకున్నా. అక్కడ వచ్చి సర్వే చేసే క్రమంలో ఇక్కడనే మనకు పాయింట్ దొరికింది. ఈ పాయింట్ను మెజర్ చేసుకొని ఈ నుంచి మనం స్కాన్ మిషన్ పెట్టి చెక్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఒక లైన్ వేసుకున్నాం. ఇది 4వ పాయింట్, అక్కడ 1, 2, 3, ఇది 4వ పాయింట్. మనం 4వ పాయింట్ సజెషన్ చేయడం జరిగింది. దీంట్లోనే మనం చెప్పినాం 90 ఫీట్లలో వాటర్ వస్తుంది, తర్వాత 160 ఫీట్లలో ఒక గ్యాప్ వస్తుంది, 210 ఫీట్లలో ఒక గ్యాప్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా డెప్త్ ఎంత వేసుకున్నాం? ఇది 350 వేసినామన్నా. 300 మస్తు అవుతుండే, వాళ్ళు ఎక్స్ట్రా 50 వేసినారు. ఒకవేళ అదృష్టం బాగాలేక ఒట్టి గ్యాప్లు కానీ తగిలితే ఆ ఒట్టి గ్యాప్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ ఒట్టి గ్యాప్లో వెళ్ళలేవు. సరే, మంచిగా నీళ్ళు వచ్చినాయి, 2 ఇంచుల పైన వచ్చినాయి నీళ్ళు. ఎందుకంటే ఆ కింద ఉన్న మడికట్టు, ఆ మొత్తం మడికట్టు, అది ఆ మడికట్లో నీళ్ళు సగం మడికట్టు దాకా నీళ్ళు వారడం జరిగింది. అంటే దీని ఫ్లోయింగ్ ఒకసారి ముందరికి వస్తే ఇక ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ పోయింది. ఇక్కడ ఎడ్జ్కి వచ్చింది. అంటే దీన్ని నిండా పోయింది కాబట్టి మనకు ఎగ్జాక్ట్లీ చెప్పగలుగుతున్నాం మనం. ఎందుకంటే బోర్ వేసినప్పుడు వీళ్ళు వీడియో తీసలేరు. ఇప్పుడు మనం వచ్చి చూడండి, అంటే ఇంకో పాయింట్ పెట్టడానికి పిలుచుకున్నారు కాబట్టి నేను ఇక్కడ వచ్చి వాళ్ళకి ఇంకో పాయింట్ పెట్టి ఈ పాయింట్ను ఒకసారి చూసేద్దామని చెప్పి వచ్చడం జరిగింది. దయచేసి రైతు సోదరులకు గమనిక ఏంటంటే, ఖచ్చితంగా మీరు జియాలజిస్టులను సంప్రదించి ఆ మిషన్లతో పాయింట్ చూపించుకుంటే మీకు ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఛాయిస్ చాలా తక్కువ. 90% రేషియోతోనే పాయింట్లు ఇస్తారు. 10% అంటే ఎవరేం దేవుళ్ళు ఏం కాదు, ఎంత టెక్నాలజీ వచ్చినా దేవుళ్ళం ఏం కాదు. అందుకని నా సజెషన్ ఏంటంటే, రైతు సోదరులు ఖచ్చితంగా జియాలజిస్టులను సంప్రదించి జియాలజికల్తో సర్వే చేయించుకొని పాయింట్ అవుట్ చేసుకుంటే 100కి 90% సక్సెస్ రేట్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి గమనించండి. అలాగే ఈ మన ఛానల్ VSR 456 విలేజ్ ఛానల్ మనది ఉంటుంది. బోర్ పాయింట్లు ఎలా చూస్తారు, ఏ విధంగా చూస్తారు అనే దాంట్లో చెప్పడం జరుగుతుంది. అలాగే రైతు సోదరులతో కూడా పాయింట్ వేసిన తర్వాత వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకని మీరు ఖచ్చితంగా VSR 456 విలేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలని మనవి. ధన్యవాదాలు.